మొత్తం ఓ పక్క అసెంబ్లీ నడుస్తుంది. నా జీవితంలో ఫస్ట్ టైం అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టడం. మమ్మల్ని హుజురాబాదులో బీఆర్ఎస్ని గెలిపించండి అని పంపించింది. అక్కడ ప్రజలు ఏం తీర్పిచ్చిందో చూసినాం మనం. ఇప్పుడు నేను పార్టీని మారినో లేదో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా అక్కడ పనిచేయడము, ఈ 15-20 వేల మంది సభ పెట్టడానికి 50 రోజుల సమయం పట్టింది. నేను చెప్తున్నా, ఈరోజు కాషాయ జెండాకు ఉన్నటువంటి ఆదరణ, మోడీ గారి నాయకత్వం పైన ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారు కానీ, మా సెంట్రల్ మినిస్టర్స్కి ఉన్నటువంటి ప్రజల్లో ఉన్న ఆదరణను బట్టి వారితో చర్చించకుండానే నేను మాట్లాడుతూ ఉన్నా. తప్పకుండా వారు అనుమతిస్తే మాత్రం మీరే కుట్రతోనైతే ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాలను ఎదగకుండా చూస్తే ఏం మాట మాట్లాడతాడు, బుద్ధి ఉండాలి కేటీఆర్కు. నియమిస్తాం ఎవరినైనా ఇన్ఛార్జ్ను, ఎవరు కేసీఆర్ బొట్టు పెడితే వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు. వాళ్ళని చూసి కాదు ఓటు వేయాల్సింది, కేసీఆర్ గారిని చూసి ఓటు వేయాలి. అంటే మేము అంత పనికిరాని వాళ్ళ కింద కనిపిస్తున్నామా? ఇంత చదువుకొని, ఇంత సంస్కారం ఉండి, ఇంత ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉండి మేము ప్రజా జీవితంలో కొనసాగుతూ ఉంటే